స్టాంపుల కుంభకోణం కేసు కొత్త మలుపు తిరిగింది. ఏదైతే స్టాంపులు నకిలీవి పెట్టేసి కోట్లకి కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సురేందర్ బాబుని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా హైలైట్ చేస్తే అతనికేమి పాత్ర లేదు, అందులో ఉన్నటువంటి ఎర్రప్పే కీలకమైనటువంటి వ్యక్తి అని పోలీసులు తేల్చి తదుపరి దర్యాప్తులో కొత్త పేరు తెర మీదకి వచ్చింది. ఈ దఫా తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరే. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి దీని వెనకాల ఉన్నాడన్నటువంటి విషయం తేలింది. నిందితులతో మారుతి ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు పోలీసులు. అట్ ద సేమ్ టైం వాళ్లతో కలిసి ఎమ్మెల్యే సురేంద్ర బాబుని ఇరికించే కుట్ర చేశాడు మారుతి చౌదరి అన్నటువంటి విషయం తేలింది. కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణంలో ఇది కీలకమైనటువంటి మలుపు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మరొక తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇరికించడం కోసం జరిగిన కుంభకోణాన్ని సమర్థించారా, లేకపోతే కుంభకోణమే తనే